థాయిలాండ్ నుంచి మేము తెచ్చుకున్న వాటిలో మెమరబుల్గా ఇవొకటనమాట. ఏంటంటే ఇవి కస్టమైజ్డ్ పాస్‌పోర్ట్ హోల్డర్స్. పాస్‌పోర్ట్ పైన కవర్ వస్తది. సింథటిక్ లెదర్ మెటీరియల్. సో, దానిపైన మనం మన లెటరింగ్ పెట్టుకోవచ్చు. అంటే నేమ్ కానీ, ఏదైనా కోట్ కానీ చిన్నది. అంటే 15 నంబర్స్ లెటర్స్ రావాలి అనమాట. సో, మేమైతే మా పాస్‌పోర్ట్ హోల్డర్స్ పైన మా నేమ్స్ రాపిచ్చేసుకున్నాము. అంటే పర్టిక్యులర్‌గా ఇన్ని లెటర్సే అన్నాయి కదా! వేరే అయితే ఏం పట్టవు. మన నేమ్సే శ్రీకాంత్‌ది అయితే ఫుల్ శ్రీకాంత్ రెడ్డి అని రాలేదు. సో, రెడ్డిలో ఆర్‌డీవై అని పెట్టినాం. శ్రీకాంత్ ఆర్‌డీవై అని. సో, నాది మొత్తం రూపారెడ్డి అని ఫుల్‌గా వచ్చేసింది. సో, ఈ బ్లూది వచ్చేసేమో శ్రీకాంత్‌ది విజిటింగ్ కార్డ్ హోల్డర్. అంటే చాలా యూనిక్‌గా చాలా బాగా అనిపించినాయి. నేనైతే ఇది నేను ఇండియాలో ఇప్పటివరకు ట్రావెల్ చేసిన అంతవరకైతే నేను ఎక్కడ ఇట్లా పాస్‌పోర్ట్ హోల్డర్‌కి మనం కస్టమైజ్ చేయడము అనేది చూడలేదు. ఫస్ట్ టైం అనమాట. సో, మాకు చాలా నచ్చినాయి. సో, మేము 3 ప్లేసెస్‌లో ఇవి చూసినాము థాయిలాండ్‌లో. బ్యాంకాక్, పటాయా అండ్ క్రాబీలో. సో, మేమిక్కడ తీసుకున్నది చాలా రీజనబుల్‌గా ఉందనమాట. మిగతా ప్లేసెస్‌తో కంపేర్ చేస్తే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ చెప్పిర్రు. ఇది లోయెస్ట్ ప్రైస్. సో, మీరు థాయిలాండ్ వెళ్ళినప్పుడు మీరు కస్టమైజ్ చేపించుకోవాలి అనుకుంటే ప్లేస్ అని కామెంట్ చేయండి. నేను ప్లేస్ మెన్షన్ చేస్తా. ఎగ్జాక్ట్‌గా పాయింట్ ఎక్కడుంది ఈ షాప్ అన్నది కూడా మెన్షన్ చేస్తా. ఇది చాలా తక్కువలో వచ్చింది అనమాట మాకు. సో, ఇదొక మెమరబుల్ ఇది మనం థాయిలాండ్ నుంచి తెచ్చుకున్నది. అండ్ అంటే ఇట్లా వాళ్ళ దగ్గర చిన్న చిన్నవి ఐరన్ ఆర్ అది మెటీరియల్ ఏంటో తెలియదు కానీ మంచి మంచివి చిన్న చిన్నవి ఇప్పుడు అక్కడ పెడుతున్నాడు కదా, అలాంటివి ఉన్నాయన్నమాట. నేనైతే చిన్న మేమంటారు డాగీది పెట్టుకున్నా నా పాస్‌పోర్ట్ హోల్డర్ పైన. నేను ఇప్పుడు చూపిస్తే ఇది అయిపోయిన తర్వాత. శ్రీకాంత్ ఒక దానిపైన ఫ్లవర్ అట్లా పెట్టించుకున్నాడు. అవి ఒక్కొక్కటే వస్తాయి. మనం ఎక్స్ట్రా అవి యాడ్ చేయాలనుకుంటే మళ్ళీ వాటికి ఎక్స్ట్రా మనీ పే చేసేది ఉంటుంది. ఈ అంటే వాళ్ళు ఇచ్చే దాంట్లో మాత్రము పాస్‌పోర్ట్ హోల్డర్, దానిపైన కస్టమైజ్డ్ నేమ్ అండ్ 1 స్టిక్కర్, అది ఐరన్ స్టిక్కర్ లాంటిది అనమాట. సో, వాళ్ళు ఇచ్చేది. ఇన్ కేస్ ఎక్స్ట్రా ఏమన్నా చేయించుకోవాలి అనుకుంటే ఎక్స్ట్రా మనీ పే చేయాలి. సో, ఇది అయిపోయింది పూర్తిగా అయిపోయింది. చాలా బాగుంది కదా. సో, అది ఇవ్వకుండా అక్కడ గమ్ము పెట్టి అవి పెడతాడనమాట. నాకైతే చాలా 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 నచ్చింది. దీని లైఫ్ వచ్చేసి అడిగితే 3 ఇయర్స్ వరకు అని చెప్పిండు. కానీ నాకు అనిపించేది అయితే చాలా ఇయర్సే వస్తుంది అనిపిస్తుంది. చూడాలి ఎన్ని ఇయర్స్ వస్తుంది ఏంటి అని అన్నది. ఎట్లయినా మనం పాస్‌పోర్ట్ హోల్డర్స్ అంతగానం యూస్ చెయ్యం కదా ఇన్ జనరల్. ఎక్కడికైనా వేరే కంట్రీకి వెళ్తే తప్ప అదర్వైజ్ మనం వాటిని బయటికి తీయము. సో, ఇది అయిపోయింది. ఇక్కడ గ్రీన్ది వచ్చేసి శ్రీకాంత్ది ఫ్లవర్ పెట్టించుకున్నాడు అన్నా కదా. అక్కడ